హలో అండి, అందరికీ నమస్కారము. యాక్చువల్గా ఈ వీడియోలో నేను మీకు ఫామ్ లోపలికి కూడా ఎంటర్ అవ్వకుండా, అంటే మన కంటైనర్ లోపలికి కూడా అడుగు పెట్టకుండా ఇవన్నీ చూసుకుంటున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియోలో మీతో షేర్ చేశాను కదండి, కీస్ మర్చిపోయి వెళ్ళాము, ఆ రోజు స్పేర్ కీస్ కార్లో ఉండడంతో సర్వైవ్ అయ్యామని చెప్పాను కదా. ఈసారి కూడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 4 o'clockకి అట్లా సడన్గా స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా ఎప్పుడు తీసుకొచ్చే కార్ కాకుండా వేరే చిన్న కార్ తీసుకురావాల్సి వచ్చింది. అది కూడా ఎందుకు అంటే కొంచెం ఫాస్టాగ్ది ప్రాబ్లం ఉండి అది క్లియర్ చేయించుకుందాము అనేసి కార్ చేంజ్ చేసాము. చేంజ్ చేసినప్పుడు ఆ కార్లోని కీస్ ఈ కార్లోకి షిఫ్ట్ చేయడం మర్చిపోయాము. పోనీ ఇంటి దగ్గర కీస్ తీసుకొచ్చామా అంటే తొందరలో అవి ఇవి చదువుకొని కొంచెం ఈసారి కొంచెం సామాన్ ఉంది తీసుకొచ్చేది ఫామ్కి. అవన్నీ అంటే లాస్ట్ టైం బెడ్షీట్స్ అవన్నీ కూడా పిండడానికి ఎక్కువగా ఒక 2-3 కవర్స్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అవన్నీ తీసుకొచ్చామన్నమాట ఇంటికి. అవన్నీ వాష్ చేసి అవన్నీ రిటర్న్ తీసుకొని వెళ్ళే క్రమంలో అవన్నీ చదువుకోవాల్సి వచ్చింది. ఆ హడావుడిలో మిల్కీ ఫుడ్ మర్చిపోయాను ఈసారి. తర్వాత ఫామ్ కీస్ కూడా మర్చిపోయాను అనమాట. ఇంకేం చేయాలి, రిటర్న్ ఇంకా అక్కడ నేను ఆగి పెరుగు తీసుకునే టైంలో సడన్గా గుర్తుకొచ్చింది, అరే కీస్ అనుకుంటే ఎవ్వరం కూడా లేవు అనుకున్నాం. అబ్బా ఇంకేం చేయాలి, వెళ్ళిపోదాం. అప్పుడు కరెక్ట్గా 5 o'clock అయింది. వెళ్ళిపోదాము అనుకున్నాము, కానీ కార్ నిండా లగేజ్ ఉంది, వాటర్ క్యాన్స్ ఉన్నాయి, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కూరలు, ఇంటి దగ్గర మధ్యాహ్నము లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాము, పాలు అన్నీ తెచ్చాము. ఇప్పుడు వెళ్ళాలంటే మనసు రావట్లేదు, అంతా ప్లాన్ చేసుకొని వచ్చాం కదా ఎట్లా వెళ్ళాలి అని. మళ్ళీ వెళ్ళి రావడానికి దగ్గర ట్రాఫిక్ ఉంటే 2 hours, ట్రాఫిక్ లేకపోతే 1.5 hours పడుతుంది. ఎట్లా అని ఆలోచించి సరేలే వెల్డింగ్ వాళ్ళని ఎవరన్నా పిలిచి వెల్డింగ్ కట్ చేసే దాంతో కట్ చేపిద్దామని మనకు తెలిసిన వాళ్ళకి కాల్ చేశాము. ఒకళ్ళేమో ఊర్లో లేరన్నారు, ఇంకొకళ్ళేమో దూరంగా ఉన్నాము 1-2 hours పడుతుంది అన్నారు. సరే అని చెప్పి అప్పటి వరకు కూడా ఒకసారి మేమే రాడ్ తోటి మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తోటి ట్రై చేసాము. అది రాలేదు, అంటే సొట్టబోయింది కానీ తాళము ఓపెన్ అవ్వలేదు. తర్వాత ఇంకా సరేలే షూట్ అన్నా చేసుకుందాము, వెజిటేబుల్స్ కూరగాయలు ఏమేమి వచ్చాయో చూద్దాము, అవుతేనేమో ఉందాము, ఓపెన్ అవుతే లేదంటే వెళ్ళిపోదాము ఇంకా చీకటి పడగానే అనేసి అనుకొని కార్లోంచి ఏవి కూడా తీయకుండా డైరెక్ట్గా ఇంకా మొక్కలు చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా కొన్ని ఎప్పుడో లాస్ట్ టైము పెట్టిన బఠానీలు కొన్ని వచ్చాయి. తర్వాత గంగవాయల కూర కొద్దిగా తెంపాను. తర్వాత కొంచెము గోంగూర కూడా హార్వెస్ట్ చేశాను, అంటే ఇంటికైనా తీసుకెళ్దాము ఆకుకూరలైనా అనేసి కొద్దిగా మెంతి కూర, కొత్తిమీర, గంగవాయల కూర, తర్వాత మన గోంగూర అలా తెంపాను. ఇంకా హార్వెస్ట్ చేసుకొని ఇవన్నీ తీసుకెళ్దాం అనుకున్నాం అన్నమాట. అసలు ఒక ఇలా తెంపి ఒక 1 hour అలా టైంపాస్ చేసి, ఈ వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి వచ్చిందని చెప్పాను కదా, ఆ అమ్మాయిని పాలున్నాయని చెప్పాను కదా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాయి, ఆ పాలు ఇచ్చేసి ఆ అమ్మాయికి కొంచెం టీ పెట్టమని ఇచ్చాము. వాళ్ళు తీయగా తాగుతారో ఏమో, ఆ చిట్టి టీని కాస్త పానకం చేసింది, అది కూడా ఇంకా తాగలేకపోయాము. ఇంకా అలానే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇంకా పొలాన్నంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాము. ఒక పక్క లోపల దేవుడికి దండం పెట్టుకుంటా ఉన్నానన్నమాట, ఎలా అయినా ఓపెన్ అవ్వాలి కంటైనరు అనేసి. ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయ్యి ఈ వీక్ ఈ వర్క్ చేయాలి అనుకొని ఫిక్స్ అయ్యి వస్తాం కదా, అది కరెక్ట్గా అనుకున్న ప్రకారము ఇంప్లిమెంట్ చేయలేకపోతే మైండ్లో ఏదో తెలియని డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అనమాట. అంటే వర్క్స్ అన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని వచ్చిన తర్వాత అది సెట్ అవ్వకపోతే ఒకలాగా అనిపిస్తుంది. అందుకే అలా అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ మీరు గోంగూర చూస్తే ఇక్కడ ఈ నడిచే దారి, ఈ వాచ్మెన్ అంకుల్ ఇక్కడ వాల్స్ ఆఫ్ చేయడానికి వాక్వే నడిచి ఇక్కడ విత్తనాలన్నీ పోయాయి. అందుకే ఈసారి మడుల్లాగా
సెట్ చేపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా చాలామందిని నేను లాస్ట్ వీడియోలో మడుల ఐడియా చెప్పండి అంటే అందరూ వేరే ఛానల్స్ నేమ్స్ చెప్తూ, తర్వాత నేను చెప్పిన ఐడియాస్ని కూడా కొన్ని వర్టికల్గా చేసుకోండి ఇట్లా అట్లా మంచి మంచి ఐడియాస్ ఇచ్చారు. కానీ తర్వాత మేము మాట్లాడుకొని రియలైజ్ అయిందంటే ఏంటంటే ఫార్మింగ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత తక్కువగా ఉంటే మనం ఫార్మింగ్ అంత ఎక్కువగా చేసుకోవచ్చు. మనము ఇంట్లో నేల మీద పండించే వాటికి మళ్ళీ బ్రిక్స్ తోటి అలా మడులు కట్టించుకుంటే ప్రాబ్లం అంటే ఇంకెక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, ఎప్పుడన్నా దున్నాలన్నా కూడా దున్నలేము అనేసి భూమిలో ఇట్లానే మట్టితోటే ఇట్లా మడుల్లాగా కట్టుకొని స్పేస్ వదులుకుందాము. మనం నడిచి అదే గట్టిగా బాటలాగా అయిపోతుంది, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఎందుకు అనేసి ఒక థాట్ అనమాట. అంటే చూద్దాము, ఇలా కూడా ఒక ఐడియా చేసి చూద్దాము. ఇంప్లిమెంట్ అయితే ఓకే, అవ్వలేదనుకోండి దాన్ని అక్కడితోటి వదిలేసి మళ్ళీ మడులా ఇంకేంటి అన్నది ప్లాన్ చేద్దాము. మళ్ళీ బ్రిక్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఇవన్నీ కూడా పరిగణలోనికి తీసుకొని అలా చేద్దాం అనేసి అయితే ఆగాము. అందుకే ఈసారి వాక్వేకి ఇట్లా మట్టితోటే కట్టి వదిలేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది మన ధన్సుగడ్డ, రత్నపురి గడ్డ అంటాం కదా, అది యాక్చువల్గా మా నైబర్, నేను మీకు ఎప్పుడు చెప్తాను కదా పద్మ గారు ప్లాన్స్ కూడా ఇస్తారు, తను చాలా ఇంట్రెస్ట్ అని తను చెప్పారనమాట. దీంతో రోటి పచ్చడి చాలా బాగుంటుందండి, ధన్సుగడ్డ ఆకు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, చెయ్యండి అన్నారు. సరే అమ్మని అడిగాను, అమ్మ నువ్వు చేస్తావా అంటే సరేరా చేద్దాము అనేసి అనింది. సర్లే అని చెప్పి అది కూడా చాలా ఫ్రెష్గా ఉండే అనమాట మన రత్నపురి గడ్డ కూడా. దాన్ని కూడా ఆ లీవ్స్ కూడా కొద్దిగా కట్ చేసి తీసుకున్నాము. ఇంకా లోపల ఒక పక్క ఖాళీగా ఏదో వర్క్ చేస్తున్నాను కానీ లోపలైతే ఒక పక్క గుంజుతా ఉంది, ఓపెన్ అవుతుందా తాళం లేదా అని. ఈ రైట్ సైడ్ అంతా చూశారు కదా, నేను అంకుల్కి చెప్పి ఇదంతా కూడా దున్నిపించాను అనమాట. అంటే హార్వెస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఈ సైడ్ అంతా కూడా మొత్తం కంప్లీట్గా దున్నిపించి అలా ఒక 2 days డ్రై అవ్వడానికి వదిలేసామన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి అంకుల్ వాళ్ళ పాప, వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పాను కదా బిఫోర్ వీడియోలో, వాళ్ళు వచ్చేసారు. అండ్ ఈ చిన్న మడి కూడా గోంగూరేనండి. ఇది యాక్చువల్గా చెప్పాను కదా వెరీ స్టార్టింగ్ వేసామన్నమాట. ఏదైతే మనం ఆ పెద్ద స్ప్రింక్లర్ విత్తనాలకైతే పనికిరాదన్నది నాకు అర్థమైందండి. అంటే మనం విత్తనాలు పెట్టిన తర్వాత అయితే ఆ స్ప్రింక్లర్ పనికిరాదు మనకి. విత్తనాలు పెట్టి మొలకలు వచ్చి మనం ఒక 1 month తర్వాత వాటరింగ్ గీయడానికి అయితే పనికొస్తుంది, కానీ ఎస్పెషల్లీ ఆకుకూరలకి కూరగాయలకి విత్తనాల టైమింగ్లో పనికిరాదు అది. దానివల్ల అవన్నీ లోపలికి వెళ్ళిపోయి విత్తనాలు లేట్గా వచ్చిందనమాట. ఇంకా నాకు కావాల్సిన కొద్దిగా నేను తెంపేసి మిగతాది వాచ్మెన్ అంకుల్ వాళ్ళని తెంపుకొని మీరు యూజ్ చేసుకోండి అని చెప్పాము. తర్వాత ఇక్కడ మన మిరప చెట్లు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, ఫుల్ అంటే ఫుల్ పూత కాయలు బాగా వచ్చాయి. మేబీ ఇది సీజన్ అనుకుంటా. చాలా అంటే బుల్లెట్ మిర్చి, దాన్ని లవంగ మిర్చి అంటారంట. ఈ వాచ్మెన్ అంకుల్ వాళ్ళ అల్లుడు చెప్పినుండే దాన్ని లవంగ మిర్చి అంటారు మేడం, బాగుంటుంది. మస్తు ఘాట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఆమ్లెట్స్కి అలాంటి వాటికి ఒక్కటి వేసుకున్నా కూడా మనకి ఫుల్ స్పైసీ అనిపిస్తుంది అనమాట. ఇంకా సో వాళ్ళని మిగతా గోంగూర తర్వాత గంగబాయిల కూర 2 కూడా వాళ్ళని తెంపేసుకోమని, నాకు కావాల్సినంత అంటే ఇంటికి కుదిరితే ఇంటికి లేకపోతే ఇక్కడికైనా యూజ్ అవుతుందని. సో ఫైనల్గా మీకు అర్థమైంది కదా ఈ షార్ట్ చూడగానే. అవునండి, వెల్డింగ్ అతను వచ్చి కట్ చేశాడనమాట తాళాన్ని. 2 minutesలో కట్ చేసేసాడు. అమ్మయ్య అనుకున్నాం. మళ్ళీ వెల్డింగ్ పెడితే తాళం కూడా పనికొస్తుందని చెప్పిండు. పోనీలే అనుకున్నాం అనమాట. ఇందాక గోంగూర తెంపాం కదా, గోంగూర పుల్లగూర ఒకదాని మీద, పాలు ఒకటి, రైస్ ఒకటి, అలా వంట స్టార్ట్ చేసాము. గోంగూర పుల్లగూర అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే అండి, నిజంగా అంత టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. నాకైతే సూపర్ అంటే సూపర్ ఇష్టం. ఇది నానమ్మ ఫేవరెట్ అనమాట. ఇంకా రాగానే వస్తువులన్నీ కూడా ఒకసారి అంతా డస్టింగ్ చేసుకుంటాను. 2 days అయినా 3 days అయినా కూడా అన్నీ చదిరేస్తానమాట. చదిరేసుకొని ఇంకా తెచ్చిన బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇట్లా పక్కన పెట్టేసుకొని, ఇంకా అమ్మ కోసం అయితే ఒక బెడ్ ఫస్ట్ వేసి పెట్టేస్తాము. ఇంకా కర్టన్స్ కూడా తీసుకొచ్చామండి ఈసారి వచ్చినప్పుడు. అమ్మో కొంచెం హ్యాపీ అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఇంకా ఇది ఒలుద్దాము, మార్నింగ్ అవుతుంది అని చెప్పి ఇంకా ఆకుకూరలన్నీ కూడా పోయేటప్పుడు తీసుకెళ్దాము. పచ్చడి అమ్మేమో ఇక్కడే పచ్చడి నూరుదాం అని ఉండే.
సరే అన్నైతే అలా మంచుకు చల్లగానే ఉంటాయి కదా అని కొంచెం బయట పెట్టేసామన్నమాట. ఇంకా వచ్చేసి తాళం చూపిస్తున్నాను చూడండి. ఇగో ఇట్లా విరగ్గొట్టాల్సి వచ్చింది. మేము కొడితే సుత్తితో సొట్టబోయింది కానీ ఓపెన్ అయితే అవ్వలేదు. అప్పుడు డిసైడ్ అయిపోయి ఇంకా మన దగ్గర ఉన్న వెహికల్స్లో అన్నిట్లో ఒక సెట్ పెట్టేసుకున్నాము. కార్ కీకే పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే వెళ్ళాలంటే కార్ కీ ఎలా తీసుకుంటాం కదా అని చెప్పి. ఇది సెకండ్ టైం అండి, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈసారి అయితే. లిటరల్గా వెయిట్ చేసినాం, బయలుదేరిన టైం బాగాలేదేమో అనుకున్నాం. తర్వాత ఈ కర్టన్స్ ఆల్రెడీ మన ఇంట్లోనే ఉండేనండి. అమ్మ ఏం చేసిందంటే వాటిని కట్ చేయకుండా ఇవి డోర్ కర్టన్స్ అనమాట, వాటిని ఫోల్డ్ చేసి కుట్టేసింది. ఒకటి సెట్ అయితే ఇంకోటి కుడదామని ఆగామన్నమాట. ఈ సైడ్ కూడా కుట్టేసి మార్నింగ్కి అయితే కర్టన్స్ వేసేద్దామని అనుకున్నాము. కొద్దిగా ప్రైవసీ కోసం అలా కర్టన్స్ పెట్టాము. ఇంకా మార్నింగ్ ఇంటి దగ్గర చేసిన కొంచెం రసము అండ్ కర్రీ ఉంటే అది కూడా తీసుకొచ్చానండి. ఇంకా వేడి వేడి గోంగూర పుల్లగూర ఒక్క చుక్క నూనె లేకుండా వండిన టేస్ట్ వచ్చే ఏకైక కూర ఏదైనా ఉంది అంటే అది గోంగూరే అనమాట. ఫుల్ టేస్టీగా ఉండే. ఇక అప్పటి వరకు పడ్డ టెన్షన్ అంతా పక్కన పెట్టి కుమ్మేసినాం ఇంకా. సో మీరందరూ మన ఛానల్ని చాలా అభిమానంగా చూస్తూ కామెంట్స్ పెడుతున్నందుకు అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలియని చాలా సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా ఇలానే అభిమానిస్తూ కామెంట్స్ పెడుతూ ఉండండి. నేను కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను మీ ద్వారా. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఛానల్ని కూడా ఒక మంచి కాజ్ కోసం స్టార్ట్ చేశాను. అది మీ అందరితో కూడా త్వరలోనే షేర్ చేస్తాను. సో ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.